కిమ్స్ హాస్పిటల్లో బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందించడం జరుగుతోంది. కేటీఆర్ సమావేశం మధ్యలోని ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. వెంటనే హాస్పిటల్కి తరలించారు ఆయన్ని. హై ఫీవర్తో బాధపడుతున్నారు హరీష్ రావు. విజువల్స్ మీరు చూడొచ్చు. అప్పటికే ఆయన కాస్త అనీజీగా ఉన్నారు. మీరు చూడొచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అప్పటికే కాస్త అనీజీగా ఉన్నారు. మీరు చూడొచ్చు ఎక్స్ప్రెషన్. ఆయన ముఖ కవళికలలో మార్పు వచ్చింది. ఒక్కసారిగా సై ఆఫ్ రిలీఫ్ అంటూ ఉంటారు కదా. సో అటువంటి అంటే కాస్త ఇబ్బందికరంగా అప్పటికే మీరు చూడొచ్చు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం. ఆయన అస్వస్థత గురయ్యారు. మీరు అదుగు మీరు చూడొచ్చు. అప్పటికే కాస్త అనీజీగా ఉన్నారు. ఆయన కాస్త కోలుకున్నట్టుగా కాసేపు కల్పించినప్పటికీ ఆయన అస్వస్థత మాత్రం కంటిన్యూ అయింది. ఆయన హై ఫీవర్తో బాధపడుతున్నారంటూ కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు ఏసీబీ విచారణ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ భవన్కి చేరుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్న సందర్భం తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్న క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన వెనకాల ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన నవ్వుతున్న ఆ విజువల్ను కూడా మనం చూడొచ్చు. బట్ నవ్వుతున్నప్పటికీ కూడా ఆయన హై ఫీవర్తో బాధపడుతూ ఉండడం, కాస్త అప్పటికే అనీజీగా ఉండడం, ఆ తర్వాత కాసేపు నించున్న క్రమంలో కూడా సాధారణంగా ఇప్పుడు మనం హరీష్ రావుని నిటారుగా నించుంటారు. ఇక్కడ అంటే సాధారణంగా ఉన్న క్రమంలో దేని బ్యాలెన్స్ తీసుకోరు ఆయన. బట్ ఈరోజు మీరు చూడొచ్చు. బ్యాలెన్స్ తీసుకున్న తర్వాత కాసేపు ఉన్న తర్వాత పక్కకు వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆయన కాస్త నీరసంగా ఉన్నారు, కాస్త ఇబ్బంది పడ్డారనేది క్లియర్ కట్గా మనకి అర్థమవుతోంది. సో ఈ క్రమంలోని ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది డాక్టర్లు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? సడన్గా ఆయన ఎందుకు ఇలా అయిపోయారు? గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం వరుసగా వారం రోజులు ఆయన దానిపైనే దృష్టి పెట్టారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, తర్వాత ప్రజల్ని కలవడం, పార్టీ కార్యక్రమంలో అటెండ్ కావడము, తర్వాత అంతకంటే ముందు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే కంటే ముందు నుంచి కూడా ఆయన దానిపైన ప్రాక్టీస్ చేయడం, లీగల్ గా వారితో సలహాలు సూచనలు తీసుకోవడం, కాళేశ్వరం కమిషన్ ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతుంది దాని మీద ప్రిపరేషన్ కోసం టైం కేటాయించడం, తర్వాత అటు నుంచి నేరుగా కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళడము, దాదాపు 3 గంటలకు పైగా అక్కడ భేటీ కావడం, మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ గజ్వేల్కి వెళ్ళడము, అక్కడ కేటాయించడం. ఒక వారం 10 రోజుల నుంచి హరీష్ రావుకి కాస్త వర్క్ షెడ్యూల్ హెక్టిక్ లోడ్ కావడంతో రెస్ట్ లేదు. దాంతో హై ఫీవర్ తో బాధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు కూడా కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా హాజరు కావడంతో ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు నందినగర్ నివాసంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా కాస్త డల్ గానే ఉన్నారు. ఉదయం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వరుసగా హరీష్ రావుతో భేటీ అయ్యారు, కలిశారు. సో ఇంకా కాస్త నలతగా ఉండడంతో ఆయన కాస్త సిక్ అయినట్టుగా కనిపించింది. ఒక సందర్భంలో మేమంతా మీడియా అంతా జర్నలిస్టులంతా అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో హరీష్ రావు లోపల నుంచి వచ్చారు. మీడియా ప్రతినిధులు ఉండేటువంటి రూమ్ లో ఒక సోఫాలో ఆయన పడుకుండిపోయారు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని పడిపోయారు, కొద్దిసేపు పడుకున్నారు. చాలాసేపు వరకు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడే ఆయన బాడీ అంతా కూడా అసలు హై ఫీవర్ కి గురైనట్టుగా కనిపించింది. కానీ నార్మల్ గా నిద్ర లేనందుకు రెస్ట్ తీసుకుంటున్నారేమో అనేటువంటి చర్చ జరిగింది. తర్వాత ఎగ్జాక్ట్లీ కేటీఆర్ విచారణ ముగించుకొని ఏసీబీ విచారణ తెలంగాణ భవన్ కు వస్తున్న సందర్భంలోనే ఒక అంబులెన్స్ కిమ్స్ నుంచి ఒక అంబులెన్స్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వచ్చింది, లోపలికి వచ్చింది. ఎవరికి ఏమైంది అని ఆరా తీసే ప్రయత్నం చేశారు, కానీ సమాచారం బయటికి పొక్కనీయలేదు. పెద్ద ఎత్తున ప్యానిక్ అవుతారు ఆ పార్టీ క్యాడర్ అనేటువంటిది చెప్పనట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత అంబులెన్స్ ని మళ్ళీ తీసుకెళ్లి బయట రోడ్డు పైన పెట్టారు. కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా హరీష్ రావు మాట్లాడారు. అంతకంటే ముందే ఆయన కాస్త డల్ గానే కనిపించారు. హై ఫీవర్ ఉండడంతో ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి డాక్టర్లు సూచన చేయడంతో నేరుగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అంబులెన్స్ లో తీసుకెళ్తాము అనేటువంటి సూచన చేయడంతో అంబులెన్స్ వద్దు అంటూ వారించినట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన ఆసుపత్రిలో చేరారు. హై ఫీవర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా బిజీ షెడ్యూల్ తో, హెక్టిక్ షెడ్యూల్ తో రెస్ట్ లేకుండా పని చేయడంతో హై ఫీవర్ కి గురైనట్టుగా తెలుస్తా ఉంది. వైరల్ ఫీవర్ గా ప్రస్తుతం
దానిపైన డాక్టర్లు చికిత్స చేస్తా ఉన్నారు హరీష్ రావుకి. ఆయన కూడా ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి వరకు అంతా కూడా. మధు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు కిమ్స్ హాస్పిటల్కి? ఎగ్జాక్ట్లీ కుటుంబ సభ్యులు చేరుకునేటువంటి అవకాశం ఉంది. తెలియడంతో పెద్ద ఎత్తున కొద్దిమంది ఆయన సన్నిహితులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు ఆసుపత్రికి. యాక్చువల్గా హరీష్ రావు ఎవరికి చెప్పలేదు ఈ ఘటన. కాస్త కేవలం ఫీవరే, ఇంకా ఇతర సమస్యలు ఏమీ లేవు. రెస్ట్ లెస్ గా కంటిన్యూ ఒక 10 నుంచి వారం 10 రోజులుగా హెక్టిక్ షెడ్యూల్లో ఉండడం వల్ల బాడీకి సరైనటువంటి రెస్ట్ దొరకకపోవడం వల్ల ఫీవర్ కు గురయ్యారు అనేటువంటి ప్రాథమికంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు టీము. అంతకుమించి ఏం లేదు. ఈ ఫీవర్ తగ్గిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నీరసంగా మారిపోయారు. ఆయన ఎక్కువసేపు నిలబడలేనటువంటి స్టేజ్ లో కూడా ఉన్నారు. ఆయన కొద్దిసేపే నిలబడ్డారు. తర్వాత కార్యక్రమం త్వరగా ముగించుకున్న తర్వాత కేటీఆర్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాబట్టి జ్వరం తగ్గగానే రిటర్న్ వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, ఇంకా కొద్దిమంది కుటుంబ సభ్యులు, తర్వాత కొద్దిమంది ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రమాదం ఏం లేదు కాబట్టి, కేవలం ఫీవరే కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు టీం. రైట్, ఇక్కడ ఆ విజువల్లో మనం చూడొచ్చు. కేటీఆర్ మాట్లాడుతున్న క్రమంలో ఆయన వెనకాలే ఉన్నారు, కొద్దిసేపటి వరకు ఆయన వెనకాలే ఉన్నారు. ఆ తర్వాత సడన్గా ఆ ఫ్రేమ్ అవుట్ అవుతున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్న క్రమం అంతకన్నా ముందు ఆయన మాట్లాడారు అనేది మీరు చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు? వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఎందుకంటే అంబులెన్స్ వద్దన్న సందర్భం. మరి ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? అంతవరకు సినారియో ఎలా ఉండింది? ఎందుకంటే చాలా అనీజీగా కనిపించారు, చాలా ఓపిక, అంటే చాలా నీరసమైపోయిన సందర్భం ఎలా ఉంటుందో అటువంటి ముఖ కవళికలు ఆయన మనం గమనించిన పరిస్థితి ఉంది. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? హెక్టిక్ షెడ్యూల్ కారణంగా అలసిపోయినట్టుగా కనిపించింది హరీష్ రావు ముఖం అంతా కూడా. ఆయన కాస్త రెస్ట్ లేకుండా కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించింది ఉదయం నుంచి కూడా. కానీ పెద్ద ఎత్తున క్యాడరు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రావడంతో వారికి టైం కేటాయించక తప్పలేదు హరీష్ రావు. ఎందుకంటే కేటీఆర్ విచారణను ఎదుర్కోవడానికి 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. 10 గంటల నుంచి ఇక్కడ దాదాపు 6 గంటల వరకు, అంటే ఈ 8 గంటల సమయం వరకు హెక్టిక్ షెడ్యూల్లో ప్రతి ఒక్క నాయకుడిని, లీడర్ని కలిసే ప్రయత్నం చేశారు లోపల. లాస్ట్ చివరిలో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగించుకొని భవన్ కు వస్తున్నారనేటువంటి ఒక ½ an hour ముందు, అంటే 5:30కి ఇక ఆయన వల్ల కాక వచ్చి ఆయన ఛాంబర్ లో, ఎవరైతే హరీష్ రావును కలిసేటువంటి ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ లో ఉంటే నాయకుల తాకిడి ఎక్కువ అవుతా ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు కలవడానికి, సమయం ఏదో ఒక రూపంలో సమయం తీసుకుంటున్నారని ఆయన ఇబ్బంది పడి మీడియా కూర్చునేటువంటి ప్లేస్ కు వచ్చారు. మీడియా ఎక్కడైతే దీనికి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి ప్లేస్ ఏదైతే కేటాయించారో ఆ ప్లేస్ లోకి వచ్చారు. వచ్చి మీడియా ప్రతినిధులు